అంజనమ్మ కొడుకు చిరంజీవి అయ్యాడు కానీ చిరంజీవి కొడుకు మళ్ళీ చిరంజీవి అవుతాడని ఎవరూ అనుకోలేదు. కానీ అలాంటి అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తూ మెగా పవర్ స్టార్గా, గ్లోబల్ స్టార్గా తనని తాను నిరూపించుకుంటూ వచ్చినటువంటి వ్యక్తి రామ్ చరణ్ గారు. ఆయన తండ్రి వారసత్వంగా వచ్చినా కూడా తనకంటూ ప్రత్యేకమైనటువంటి ఫ్యాన్ బేస్ని ఏర్పాటు చేసుకుని ఒక కల్ట్ ఫ్యాన్స్ని తన వైపు తిప్పుకున్నటువంటి వ్యక్తి. ముఖ్యంగా భారత దేశంలో ఉన్నటువంటి అనేక రాష్ట్రాలు కావచ్చు, ఇతర దేశాల వాళ్ళు కూడా రామ్ చరణ్ గారిని, ఆయన యాక్టింగ్ని, ఆయన నడవడికని, ఆయన ఉన్నతమైనటువంటి విలువలని, ఆయన చేసేటువంటి కార్యక్రమాలని హక్కున చేర్చుకున్నారు అంటే ఆయన వ్యక్తిత్వం కావాలి. ముఖ్యంగా చిరంజీవి గారి నుంచి వచ్చినటువంటి అంత అద్భుతమైనటువంటి వ్యక్తిత్వాలతో రామ్ చరణ్ గారు దినదినాభివృద్ధిగా చెప్పాలి అంటే ఒకప్పుడు విమర్శించిన వారి చేతనే, విమర్శించిన నోటితోనే ఆయన ఇదిరా యాక్టింగ్, శబాష్ రామ్ చరణ్ అనుకునేలా చేసుకున్నటువంటి వ్యక్తి రామ్ చరణ్ గారు. ఎంతోమంది హీరోలు కొడుకులు వాళ్ళ వారసత్వంగా ఎంతోమంది వచ్చారు. అటు బాలీవుడ్ నుంచి, టాలీవుడ్ నుంచి, కోలీవుడ్ నుంచి, మాలీవుడ్ నుంచి ఎంతోమంది వచ్చి నిలబడగలిగలేకపోయారు. ఒక్కరు కూడా తన తండ్రి, తన తాతల వారసత్వాన్ని కంటిన్యూ చేయలేకపోయారు. కానీ ఒక్క మెగాస్టార్కి మాత్రమే ఇది చెందిందేమో అని. అంజనమ్మ కొడుకు మెగాస్టార్ అయ్యారు, కానీ మెగాస్టార్ కొడుకు మరొక మెగాస్టార్ అవుతారని మాత్రం ఎవరు ఊహించినటువంటి విధంగా రామ్ చరణ్ తన స్థాయిని అమాంతం పెంచుకుంటూ దేశాలు, ఖండాంతరాలు దాటి, ఎల్లలు దాటిన అభిమానాన్ని సొంతం చేసుకున్నటువంటి ఏకైక వ్యక్తి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, కొణిదెల రామ్ చరణ్. మన మెగాస్టార్ గారి కొడుకు రామ్ చరణ్, మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి కొడుకు రామ్ చరణ్. ఇంత అద్భుతమైనటువంటి వ్యక్తుల మధ్య ఇంకొక అద్భుతమైనటువంటి శిఖరంలా నిలబడటానికి వచ్చినటువంటి ఉన్నత విలువలతో కూడినటువంటి వ్యక్తిత్వాన్ని చాలామందికి పరిచయం చేసినటువంటి వ్యక్తి. ఒక తండ్రి చేసినటువంటి సేవా కార్యక్రమాలను కొనసాగిస్తూ ఆయన ఎక్కడ ఎవరికి చెప్పుకోకుండా చేసినటువంటి గుప్తదానాల నుంచి ఎన్నో స్ఫూర్తి తీసుకుని ఎంతోమందికి తెలియకుండానే, ఎవరికి తెలియకుండానే, ఎవరు ఇబ్బంది పడకుండానే ఆ దానాలు చేయటంలో ఆయనను మించిపోయారేమో అనిపిస్తుంది. ఒక పక్క పవన్ కళ్యాణ్ గారు ఎంతోమందికి గుప్తదానాలు చేసి ఆయన ఒక దాన కర్ణుడిగా పేరు పొందితే, నేను ఏమీ తక్కువ కాదు, మా బాబాయ్, మా నాన్న దగ్గర నుంచి ఇంత ఉన్నతమైనటువంటి విలువలు నేర్చుకున్నటువంటి వ్యక్తిగా నేను ప్రజలకు ఏదో ఒక రకంగా సేవ చేస్తూనే ఉంటాను అని చెప్పి ఆయన ఎప్పటికప్పుడు అనేక కార్యక్రమాలు చేస్తూనే ఉంటారు. ముఖ్యంగా ఈరోజు ఆయన బర్త్డే సందర్భంగా, ఆయన పుట్టినరోజు సందర్భంగా ఎల్లలు దాటిన అభిమానాన్ని ప్రపంచవ్యాప్తంగా చాలా అత్యంత ఘనంగా చేసుకుంటున్నారు అంటే ఇది మెగాస్టార్ కొడుకుగా ఆయనకి వచ్చిన దానికన్నా ఆయన ఇండివిజువల్గా ఆయన సంపాదించుకున్నది చాలానే ఉంది. నార్త్ ఇండియాలో రామ్ చరణ్ గారిని ఒక రాముడిగా కొలుస్తున్నారు అన్న తనని తాను తన యాక్టింగ్తో ప్రూవ్ చేసుకున్నటువంటి తన నడవడికతోనే ఇదంతా సాధ్యపడింది. డెఫినెట్గా మెగాస్టార్ ఫ్యామిలీ నుంచి ఎంతో అంత కృషి అయితే మాత్రం చాలా బలంగానే ఉంది. కానీ తనని తాను నిరూపించుకుంటూ తన స్థాయిని ఇంకా పెంచుకునేలా చేసుకున్నది మాత్రం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారి ఆయన కృషి, ఆయన పట్టుదలతోనే. ఎంతోమంది హీరోలతో సఖ్యతతో ఉంటూ, స్నేహం చేస్తూ, అందరూ కూడా రామ్ చరణ్ నా ఫ్రెండ్ అని చెప్పి గర్వంగా చెప్పుకునేలా చేస్తున్నటువంటి ఎంతోమంది మాటలే దీనికి నిదర్శనంగా చూడొచ్చు. సో ఏదేమైనా సరే రామ్ చరణ్ గారు నిన్న రిలీజ్ అయినటువంటి పెద్ది పోస్టర్లో కూడా తన మాస్ కల్ట్ యాక్టింగ్ని మరోసారి ఆ సినిమా ద్వారా, బుచ్చిబాబు గారి సినిమా ద్వారా చూస్తే ఒక్కొక్కటి నిజంగా రేపొద్దున థియేటర్లు ఏమైపోతాయా అనుకునేలా ఆ పోస్టర్, జస్ట్ ఒక్క పోస్టర్తోనే దాంట్లో ఆయన హావభావాలతోనే మొత్తం అంతా తెరలు చింపేసుకునేలా చేసేలా పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. నిజంగా ఆయన రేపు ఆస్కార్ స్థాయికి ఇప్పటికే వెళ్ళారు. అంత స్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో ఆయన మరిన్ని అవార్డులు, రికార్డులు క్రియేట్ చేయాలని మనస్ఫూర్తిగా మన మెగాస్టార్ కొడుకుకి, మన
మెగా పవర్ స్టార్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు.